శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రం అండి. ఇది కూడా మనం ప్రతినిత్యం మన గృహంలో చదువుతున్నట్లయితే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రసరిస్తుంది మన ఇంట్లో. ఎవరైనా సరే మానసికంగా ఇబ్బంది పడుతున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఈ స్తోత్రం చదువుకోండి. మనం ఒకసారి చదివామా, 5 సార్లు చదివామా, 11 సార్లు చదివామా అన్నది కాదండి. మనం మనసు పెట్టి ఆర్తితో శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో మనం ఆయన పాదపద్మాల దగ్గర కూర్చుని మనసంతా భక్తి నింపుకొని స్వామిని వేడుకుంటూ మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించమని ఆయన శ్రీచరణాలు పట్టుకుని తదేక దీనంగా ఆయన వేడుకుంటూ మనం ప్రార్థించినట్లయితే కానీ స్వామి ఖచ్చితంగా కరుణిస్తారండి. మీరు ఒక్కసారి చదివినా చాలు, మనసు పెట్టి చదవండి. మేము ఆ సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి చదివి వినిపిస్తాము. ఈ స్తోత్రం ఎక్కడైతే చదువుతామో అక్కడ సిద్ధులు కూడా మనం చదివే స్తోత్రాన్ని వింటారండి. సిద్ధులు కూడా ఈ స్తోత్రం చదువుతారంట. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దివ్య సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన భాపనార్యనుత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव पुण्य रूपिणी राजमांबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये जय गुरुदत्त। ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క అర్థము. పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయాకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనసును తలచిన కోరికలు నెరవేరును. మనసా వాచా కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు. జై గురుదేవదత్త. మీరు కూడా ప్రతిరోజు ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రమును పారాయణ చెయ్యండి. జై గురుదేవదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.